కమ్మ జనసంఘం ఆధ్వర్యంలో ఈ నాయక కళ్యాణ మండపంలో నిర్వహించడం జరిగింది. మరి ఈరోజు అన్నగారిని మనందరం స్మరించుకుంటున్నామంటే ఆయన చేసిన సేవలు మనం కొనియాడాలి. ముఖ్యంగా మన కృష్ణా జిల్లా నిమ్మకూరు గ్రామంలో జన్మించిన ఆయన తన విద్యాభ్యాసాన్ని నిమ్మకూరు, విజయవాడ, గుంటూరు కాలేజీల్లో కంప్లీట్ చేసి మరి ఒక సబ్ రిజిస్ట్రార్ గా ఉద్యోగం చేపట్టి అక్కడ అవినీతి చూసి ఆయన తన ఉద్యోగానికి రాజీనామా ఇవ్వడం అంటే ఆ రోజే తెలుసు అన్నగారు ఎంత నిబద్ధత ఉందో, అవినీతికి ఎంత వ్యతిరేకంగా పోరాడాడు. అప్పట్లో ఆ జాబ్ చేశారంటే ఆ అవినీతికి వ్యతిరేకంగానే ఆయన ప్రయత్నం చేశారు. ఆ తర్వాత సినీ రంగంలో ప్రవేశించి భారతదేశం చిత్రం ద్వారా ఎస్ఐగా ఆయన పాత్ర పోషించి అందులోనే ఈనాటి రాజకీయాన్ని చూపించే డైలాగ్ కూడా చెప్పి తర్వాత ఎంతో ఎత్తుకెదిగారు. ముఖ్యంగా అన్న ఎన్టీఆర్ గారు అంటే రాముడుగా, కృష్ణుడుగా, అదేవిధంగా దుర్యోధనుడు, రావణుడు, భీష్ముడు అయితే 30 వయసులోనే ఆరోగ్యమైన పాత్రని ఆయన పోషించి మెప్పించడం అనేది నిజంగా ఆయనలోని నటనా చాతుర్యానికి మనందరం జవాబు చెప్పాలి. ముఖ్యంగా 1982 మార్చి 29వ తేదీ ఆయన పార్టీని పెట్టి తన 60 వయసులోనే రారాజుగా సినీ పరిశ్రమ ఎదుగుతున్న సందర్భంలో ఆయన రాజకీయంగా ప్రవేశం చేసి ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో పార్టీ పెట్టి ఎన్నో సంక్షేమ పథకాన్ని ఆయన ప్రవేశపెట్టారు. ఈ రోజు సంక్షేమ పథకాలు చెప్పుకుంటున్న వారందరూ కూడా ఆ రోజు ఆర్టీలు అన్న నందమూరి తారక రామారావు ఆయన పెట్టిన సంక్షేమ పథకాలే ఈనాటికి కూడా ప్రతి ఒక్కరు కొనసాగిస్తున్నారు. మరి అలాంటి మహానుభావులు చరిత్ర సృష్టించారు. వారిని మనందరం కలుసుకోవడం మనందరి అదృష్టంగా కూడా భావిస్తాం. ఈ కార్యక్రమానికి చేసిన పెద్దలందరికీ మరొకసారి అభినందనలు తెలియజేస్తాం. సెలవు తీసుకుంటాం. एनटीआर अमर रहे, एनटीआर अमर रहे, एनटीआर अमर रहे, अमर रहे, अमर रहे, एनटीआर अमर रहे, अमर रहे, अमर रहे, जोहार एनटीआर, 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 जोहार एनटीआर. ఏర్పాటు చేసిన తర్వాత ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి జయంతి వసతుల కార్యక్రమాన్ని మన కమిటీ తరఫున ఘనంగా నిర్వహించి ఆయనకి నివాళులు అర్పిస్తున్నాం. ఈరోజు సభ్యులు కూడా మామూలు వచ్చేదానికన్నా బాగా వచ్చారు. ధన్యవాదాలు అందరికీ కూడా. ఆ మహానాయకుడు ఒక సినిమా నటుడుగానే కాకుండా రాజకీయ నాయకుడితో కూడా మన తెలుగు ప్రజల్ని ప్రపంచవ్యాప్తంగా తెలిసే విధంగా చేసినటువంటి మహానాయకుడు.